కోసం డైలాగులు, ప్లానింగ్, స్క్రీన్ ప్లే ప్లాన్ చేయడం అది ఇది. అలా ఆ స్కూల్ ఆఫ్ డైరెక్టర్స్ కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళు కూడా సక్సెస్ఫుల్గా రన్ అవుతున్న వాళ్ళు రన్ ఉన్నారు తప్పకుండా. అవును కదా సార్, అంతే కదా. ఏమండి కథే ఇదిగా పెట్టుకున్న వాళ్ళందరూ కూడా కథ మీద రన్ అవుతారు సార్. సినిమా మీద, సినిమాకి దానికి సంబంధించినటువంటి అనువుగా హీరో మంచి అన్న చేయొచ్చు, చెడు కూడా చేయొచ్చు అండి. ఏదైనా చేసినా సినిమా హిట్ అవ్వడానికి ఏం కావాలో అది మాత్రం కోరుకుంటారు, దాన్నే ప్రజెంట్ చేస్తారు. అప్పుడే డెఫినెట్గా ఆడతాయి కూడానండి. మన సుకుమార్ గారు ఈ రెండింటిని బ్లర్ చేసి కథలో ఉండే ఇంపర్ఫెక్షన్స్ హీరోలో, అంటే కొంచెం ఇలా పెట్టుకోవడం కానీ, పుష్పలో పుష్పరాజు, లేకపోతే తగ్గేదేలే అంటాం, అంటే అదేం తప్పేం లేదండి, అది క్యారెక్టరైజేషన్ అయినప్పుడు. అప్పుడు మరి వాళ్ళు పెద్ద హీరోలు అయ్యింది, స్టార్ మెటీరియల్ అయ్యింది కూడా వాళ్ళు ఒదిగిపోయినట్టే కదా క్యారెక్టర్లో. అల్లు అర్జున్ గారు ఫర్ ఎగ్జాంపుల్, రియల్లీ అక్కడ చాలా బాగా చేశాడండి అతను. అవును, నేషనల్ అవార్డు వచ్చింది ఆయనకి. సో అలా అంటే ఇప్పుడు కొద్దిగా మేబీ కృష్ణారెడ్డి గారు ఈ నెక్స్ట్ సినిమా కూడా వీఆర్ వెయిటింగ్ సార్. మంచి సోషల్ ఫ్యాంటసీ చూసి ఎన్రోల్ అయింది సార్, మీరు చెప్పిన ద నాలెడ్జ్ టైప్. ఎందుకంటే మనకి ఎంతసేపు ఈ ప్లేన్లోనే లేదు, అలాంటివి కాకుండా లేదండి, కంప్లీట్గా ఒక కొత్త సినిమాని కొత్త జోనర్లో కొత్తదనం క్రియేట్ చేసినట్టే నేను చూపెడతాను సినిమానండి. ఎందుకంటే నాకు గ్యాప్ కూడా వచ్చేస్తుంది. ఈ గ్యాప్లో నేను ఏం చేశానంటే ఖాళీగా అయితే లేనండి, ప్రతి క్షణం పని చేస్తూనే ఉన్నానండి. అందులో కొన్ని పనులు చెప్తాను మీకు ఏం చేశాను అని. నేను రాబోయేటటువంటి నా జీవితానికి సరిపడా నేను కథలన్నీ అల్లేసుకుని రెడీగా పెట్టేసుకున్నానండి సినిమాలు తీయడానికి. నా దగ్గర ఇప్పుడు 10 కథల స్టోర్ ఉన్నాయండి. బాబా స్టాక్ ఉన్నాయి. ఇందులో ఇవన్నీ కూడా నేను చేస్తానండి. ఒక మెజిషియన్స్ లవ్ స్టోరీ రెడీగా ఉంది సిద్ధంగా. మెజిషియన్ లవ్ స్టోరీ అండి, లవ్ స్టోరీ ఆఫ్ ఏ మెజిషియన్. నెక్స్ట్ అమ్మ పుట్టినవారు ఒకటి సిద్ధంగా ఉందండి. గంధర్వవనం ఒకటి రెడీగా ఉంది. ఇలాంటి ఒకటి కాదండి, ఎన్నున్నాయో 10 సినిమాలు నేను సిద్ధం చేసి పెట్టుకున్నానండి. కానీ ఎక్కడి నుంచి పుడుతున్నాయి మీకు ఇప్పుడు, అంటే వాట్ ఈస్ ఇన్ఫ్లుయెన్సింగ్ యువర్ థాట్ ఇంటూ సర్టన్ కైండ్స్ ఆఫ్ స్టోరీస్? యువర్ గుడ్ క్వశ్చన్ అండి, మళ్ళీ మిమ్మల్ని అభినందిస్తున్నా. నాకు అంటే ఒక మనిషికి ఒక జెల్ ఉంటుందండి, అది బ్రెయిన్లో అన్నా ఉండొచ్చు, బాడీలో అన్నా ఉండొచ్చు, ఏదన్నా ఉండొచ్చు అండి. అది బ్రెయిన్లో ఉంటే ఒకలా ఉంటుందండి. అది బ్రెయిన్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే, నా దగ్గర ఈ కథల యొక్క సంఖ్య పెరిగిపోతూ ఉన్నప్పుడు ఇప్పుడు నేను ఏం చేశానంటే చెప్తాను మళ్ళీ మీకు. నేను అందమైనటువంటి కథలు 1 పేజీలో కొన్ని రాసేసుకున్నానండి. దరిదాపుగా ఒక 20 కథల దగ్గర రాసేసానండి. ఈ 20 కథల్ని వారానికి ఒకటి చొప్పున యూట్యూబ్లో రిలీజ్ చేస్తానండి. ఈ 20 కాదండి, దరిదాపుగా నాకు 6 ఏళ్ళకి సరిపడే కథలు ఉంటాయండి వారానికి ఒకటి చొప్పున రిలీజ్ చేయడానికి యూట్యూబ్లో చేస్తానండి. ఇది కాకుండా అంటే యూట్యూబ్లో సినిమాలు తీస్తారు, బుజ్జి సినిమాలా? చిన్నవే ఓన్లీ 5 నిమిషాల పాటు నేను అందంగా చేస్తానండి. నా డిక్షన్లోనే ఉంటుందండి. ఎవరి కోసం ఆడియన్స్ కోసమా సార్? అంటే ఎందుకు అడిగానంటే ఆడియన్స్ ఆర్ క్రేజీ టు సీ సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్, న్యూ థింగ్స్, సంథింగ్ న్యూ యూ వాంట్ టు టెల్ వితౌట్ పుట్టింగ్ ఇన్ ది ఎఫర్ట్ ఆఫ్ అ ఫుల్ ఫిల్మ్. 5 నిమిషాలు చేస్తారు, 5 నిమిషాల్లో ఒక కథ చెప్పేస్తారండి. ఇలాంటి కథలు నా దగ్గర చాలా ఉండిపోయినాయి. అవన్నీ కూడా చేసుకుంటూ వెళ్ళిపోతానండి. అవి చేస్తే నాకు వారానికి ఒకటి చొప్పున రిలీజ్ చేస్తే 6 ఏళ్ళు సమయం పడుతుందండి నాకు. బాబోయ్, అన్ని కథలా సార్? అంటే 52 into 6, 52 వారాలు ఇంటూ 6, 52 వారాలు ఇంటూ 6, 300 కథల పైన నా దగ్గర సిద్ధంగా ఉన్నాయి. నేను ఇప్పుడు 20 రాశానండి, రాయడమే. ఇంకా రాసుకుంటూ పోతానండి ఇక్కడి నుంచి. ఇది కాకుండా మళ్ళీ ఇంకొక పని చేస్తానండి. అదేమిటి అని అంటే, ఇప్పుడు ఆడియన్స్కి చాలా మందికి మ్యూజిక్ అంటే చాలా ఇష్టం నాది. సో నేను మ్యూజిక్ చేయకుండా ఉండటం అనేటటువంటిది నేను నేరంగా ఫీల్ అయ్యానండి. తప్పు చేస్తున్నానేమో అని నాకు ఫీలింగ్ వచ్చింది. సరే, అందుకని మరి ఆడియన్స్ ముందుకి ఎలా తీసుకెళ్ళాం? ప్రైవేట్ ఆల్బమ్, నో, డోంట్ డూ ఏ సంబడి హూ డిడ్ ఆల్రెడీ సంథింగ్ న్యూ. అంటే సంథింగ్ న్యూ అంటే మళ్ళీ ఇది న్యూ అని మీరు అడగొచ్చండి. కాకపోయినా ఉన్నట్లు ది బెస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి మనం. అలా నేను సెలెక్ట్ చేసుకున్నా. అదేమిటి అని అంటే, ఇప్పుడు యూట్యూబ్లోను ఈ మధ్య ఒక పాట ఒకటి వచ్చిందండి, రాధమ్మ అలాగే ఒక పాట, మీరు చూసారో లేదో? రాధమ్మ, అది బాగుందండి, చాలా బాగుంది, మంచి పాట. అలాగే బుల్లెట్ బండి ఎక్కి వస్తానప్ప, నీ బుల్లెట్ బండి వచ్చేస్తావా డుగ్గు 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 సో చూసారా? అంటే ఇవన్నీ ఇప్పుడు అది తానే పాడింది, ఇక్కడ తాను పాడలేదండి. అంటే తాను పాడినా తాను పాడకపోయినప్పటికీ కూడా
అవి ప్రజెంట్ చేస్తున్నారు. అవును. సో ఇలా నేను ఎందుకు చేయకూడదు అని నాకు ఒక పెద్ద ప్రశ్న వచ్చింది. అప్పుడు నేను నెలకు ఒక పాట ఒకటి చొప్పుని రిలీజ్ చేసుకుంటూ పోతానండి. లిరిక్ ఆల్రెడీ రెడీ. ఏది రెడీ లేదు, ట్యూన్స్ మాత్రం రెడీ అండి. మీకు ట్యూన్స్ మాత్రం రెడీగా ఉన్నాయి, వాటిని రాయించడం ఎంతసేపు రాయిస్తానండి, అంతే. రాయించుకోవడం, శుభ్రంగా పాడించుకోవడం, మార్కెట్లోకి నేనే యాక్ట్ చేస్తానండి. అది నేనే చేస్తాను. ఎవరో అమ్మాయినో ఇంకొకరినో వేసుకుంటానండి. వేసుకుని చాలా జాగ్రత్తగా సింపుల్గా కొత్త కల్ట్ ఆఫ్ కంటెంట్, కొత్త కల్ట్ ఆఫ్ కంటెంట్ని మనం క్రియేట్ చేసి ఇస్తాను. ఇది ఒకటోది. ఇంకోటి మీకు యూట్యూబ్లో చెప్పానండి. మూడవది ఉందండి. మూడోది ఏంటంటే ఎస్పి బాలు గారు, చిత్ర గారు ఎన్నో పాటలు నాకు సూపర్ డూపర్ హిట్లు పాడారు. అవును. అందుకని నేను వాళ్ళ నేను పాడుతున్నట్టుగా, యాక్చువల్గా నేను పాడడం కాదండి, అది బాలు గారే పాడడం, కానీ నేను నటిస్తాను అంతే. బాలు గారి పాటకి, చిత్ర గారి పాటకి ఎవరినైనా ఇంకో లేడీ ఆర్టిస్ట్ని వేసుకుంటానండి. వేసుకుని మిగతా ఆర్కెస్ట్రా అంతా పాట అలాగే వస్తుందండి. అదెందుకు సార్? ట్రిబ్యూట్ లాగా? ఏది మీ ఊరికి ఒక బ్యూటిఫుల్ మెమరీ లాగా? కాదండి, వాళ్ళందరికీ కూడా ఒక మెమరీని మళ్ళీ తిరిగి ఇవ్వడం కోసం నేనే పాడుతూ నేనే యాక్ట్ చేస్తూ సూపర్ చేస్తానండి. చేస్తే అది నెలకు ఒకటి రిలీజ్ అవుతూ ఉంటుందండి. ఎవ్రీ అంటే ఒక 15 డేస్కి ఇది రిలీజ్ అయితే 1వ తారీఖు నాడు అది రిలీజ్ అవుద్ది, 15వ తారీఖు నాడు ఇది రిలీజ్ అవుద్ది, 1వ తారీఖు నాడు అది రిలీజ్ అవుద్ది, 15వ తారీఖు నాడు ఇది రిలీజ్ అవుద్ది, వారం ఆదివారం రిలీజ్ అవుతాయి. ఇందులో కూడా నాకు స్వార్థం ఉందండి. నేను చేయబోతున్న సినిమాల్లో రేపు పొద్దున్న వరుసగా నాకు సినిమాలు వస్తాయండి. అంటే బయట వస్తాయని కాదు, నేను సొంతంగా చేసుకుంటానండి. సినిమాలు నేను రేపు ప్రిపేర్ చేసి, ఎందుకంటే అలా సినిమాలు చేయడంలో కూడా ఒక స్వార్థం ఉంది. అందులో మళ్ళీ ఉందండి, తక్కువ బడ్జెట్ తోటి. నాకు తెలుసు అండి అది ఎలా సినిమాలు చేయాలో తెలుసు. ఎక్కువ ప్రాఫిట్ వచ్చేలాగా, అంటే ఊహించనంత ప్రాఫిట్ వచ్చేలాగా మాత్రం చేస్తానండి. ఇదేంట్రా ఈ సినిమా ఇది ఇంత తక్కువ అవ్వదే, కానీ అందులో 400 అవుతుంది అంతే. అంతేనా? అంతే. అంటే తక్కువ అంటే ఎంత సార్ మీ దృష్టిలో? ఇప్పుడు ఎందుకంటే అన్ని కోట్లలో ఉంది లెక్క. ఎక్కడ అంటే ఇప్పుడు అంకి చెవి ఇప్పుడు నేను వదిలేను అనుకోండి, ఇంతేనా అంటారు కాబట్టి అలా అనకుండా మీరు తీసేసి ఈ ప్రోడక్ట్ వాల్యూ ఇంత అని చెప్తారు అంతే. అంతే. అంటే ఇట్స్ ఐడియా మోర్ దెన్ ఎనీథింగ్. అంటే ఈ ప్రొడక్ట్ వాల్యూ ఏమో వేరండి, పబ్లిక్ చెప్తారు వాల్యూ నేను ఎవరిని చెప్పడానికి. అంతే. కానీ దాని వాల్యుయేషన్ మాత్రం నేను వేస్తానండి. ఇది ఇంత కాస్ట్ అయ్యింది అని మాత్రం నేను వేస్తాను అంతే. ఆ కాస్ట్ నేను తెలియజేస్తానండి, మధ్యలో ట్యాక్స్ కట్టేస్తా. సో మీరు జీవిత కాలానికి సరిపడా క్రియేటివ్ ప్రాజెక్ట్స్ అన్ని అలా అలా కుమ్మేసేలా పెట్టేశారండి. పెట్టేసుకున్నా. ఎంత గ్రేట్ సార్. అంటే బట్ మీరు మీ గ్యాప్లో మీరు జస్టిఫై చేశారు కదా, ఎంత గ్యాప్ వచ్చింది సార్ ఇప్పుడు లాస్ట్ ఫిల్మ్కి ఇప్పటికీ? ఆల్మోస్ట్ మినిమమ్ ఒక 20 years గ్యాప్ ఉంటుందండి. 15 years 20 years గ్యాప్. పెళ్ళం ఊరు వెళ్తే తర్వాత నాకు పెద్దగా హిట్స్ కానీ అంత కాదు సార్, అంత ఒక వెలుగు వెలిగిన మీరు మధ్యలో ఇంత గ్యాప్ వచ్చేసినప్పుడు ఎక్కడైనా మీరు డిస్టర్బ్ అయ్యారా? అసలు అవ్వలేదండి. అంటే ఇంత అందరూ తీసేస్తున్నారు. డిస్టర్బ్ అవ్వలేదు, కానీ మిగతా వాళ్ళు డిస్టర్బ్ అయ్యారు. అవునా? అంటే బికాస్ ఆఫ్ అంటే ఎందుకనంటే ఈడికండి ఇట్లా చాలద్దు అనుకున్న వాళ్ళు డిస్టర్బ్ అయ్యారు. వీడితో మళ్ళీ మన సినిమా చేయాలి, ఇప్పుడు వీటితోటి డిస్టర్బ్ అయ్యారు. వీళ్ళందరూ డిస్టర్బెన్స్ నేను హ్యాపీగా చూస్తూ ఈరోజు ఉన్నానండి, ఆడియన్స్ దయ వల్ల. హౌ డూ యూ ఫీల్ సార్ ఓవరాల్గా సినిమా పరిశ్రమకి? మీరు ఎక్కడ భీమవరంలో కదా సార్ మీరు చదువుకున్నది? భీమవరంలో చదువుకున్నారు? భీమవరంలో చదివానండి. మాస్టర్ ఆఫ్ కామర్స్ చదివాను, తర్వాత డిప్లొమా ఇన్ బిజినెస్ మేనేజ్మెంట్ ఇన్ మెడ్రాస్లో చేశానండి. అంటే క్వాలిఫికేషన్ వేరు, ఇందులోకి వచ్చారు పరిశ్రమలోకి. ఏమనిపిస్తుంది సార్ ఓవరాల్గా మీ లైఫ్ ఇఫ్ యూ లుక్ బ్యాక్ అండ్ సీ? నాకు చిన్నప్పటి నుంచి నాకు తెలుసో తెలియకో మొత్తం మీద నాకు సినిమా అంటే ఒక ఇష్టం కన్నా పై పదం అండి పిచ్చి. ఆ పిచ్చితోటి ఇక్కడికి వచ్చానండి. ఆ పిచ్చి కోసమే ప్రతి క్షణం ప్రయత్నం చేశాను. తర్వాత దెబ్బలు కూడా తిన్నానండి, చాలా దెబ్బలు తిన్నాను. ఎలా సార్? ఆఖరికి పప్పలు వండుకునే స్థితికి కూడా వెళ్ళిపోయానండి. అంటే పప్పలు వండుకునే స్థితికి, అంటే కాజాలు ఇవన్నీ చేసుకుని గడిపితేనే తప్ప జరిగిన ఎంకామ్ చదువుకున్న తర్వాత అది కూడా చేశానండి. కానీ ఆ రోజున కూడా నేనేమి ఎదగబోయేటటువంటి నన్ను నేనే చూసుకున్నాను తప్ప అయ్యో జరుగుతున్నది మాత్రం నేను చూసుకోలేదు. ఆ సిచ్యువేషన్ అసలు ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది సార్? మీరు కాజాలు చేయాల్సినటువంటి పరిస్థితి అంటే మాకు సొంతంగా ఒక కంపెనీ ఉంటుందండి, స్వీట్ కంపెనీ.
ఉంటే ఇప్పుడు అందులో మొత్తం 20 మంది 30 మందిని పనులు పెట్టారనుకోండి, కాస్ట్ ఎక్కువ అయిపోతుంది కదా. అంచేత తక్కువ మన ధరకి సప్లై చేయొచ్చు కదా అలాగని చెప్పేసి "మరి నువ్వు కూడా పని చేయొచ్చు కదా" అంటే నేను కూడా నేర్చేసుకుని నేను పని చేస్తాను. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఎంకామ్ చేసేసాను అంతే. చేసేసి ఒక మంచి విషయం చెప్తానండి ఇప్పుడు చెప్పండి. ఒక రోజున నా కోసం నాకు బాగా ఫ్రెండ్ ఒక అతని పేరు విష్ణు. అతను నా కోసం వచ్చాడండి, ఒక రాజదూత బండి వేసుకుని, బాగా ఫ్రెండ్. మేము పార్వతీ భవన్లో చదువుకునేవాళ్ళం అండి. అక్కడ కాలేజీలో డిఎన్ఆర్ కాలేజీలో చదువుకుంటూ పార్వతీ భవన్లో ఉన్నప్పుడు అతను బాగా క్లోజ్ ఫ్రెండ్, ఆల్మోస్ట్ లైక్ రూమ్మేట్ అనుకోండి. అతను నా దగ్గరికి వచ్చాడండి. వస్తే నేను అప్పుడు ఒక చిన్న టవల్ కట్టుకునండి కచ్చలు చేస్తున్నాను సీరియస్గా. అప్పుడు ఎవరో వచ్చి చెప్పారు, నీ కోసం ఎవరో వచ్చారు ఇలాగని. చూస్తే వీడు టవల్తోనే ఉన్నారండి. మరి పని చేసుకుంటే టవల్తో ఉండకపోతే ఎలా ఉంటాం? అవును అంతే కదా. పెద్ద చొక్కాలు వేసుకుని ప్యాంట్లు వేసుకుని జీన్స్ వేసుకుని ఉండమండి మనం, అలాగే ఉంటాం. అలాగే ఉన్నాను. అంటే వాడు వచ్చాడు. వాడు వస్తే కూర్చోబెట్టవాడిని, రే కుర్చీలో కూర్చోనుకో అంటే, పర్లేదు కింద కూర్చుంటాను అన్నాడు. నువ్వు కుర్చీలో కూర్చో, ఎందుకు నేను చెప్తున్నాను కదా కూర్చో అని చెప్పి నేను చేసి, రే కాజా ఒకటి మంచి వేడిగా ఉండి తీసుకొచ్చి ఒక ఆకులో పెట్టి వాడికి ఇచ్చా. వాడు అది తింటూ ఏడ్చేసాడండి. అయ్యా, లిటరల్గా ఏంట్రా ఇది, నువ్వు ఈ పరిస్థితి నీకు అలాగని ఫీల్ అవ్వద్దురా, నువ్వు తిను, హ్యాపీగా తిను అంటే అది తినలేదండి, వదిలేసేసి లేచి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినాడు, బండి వేసుకుని వెళ్ళిపోయాడు అంతే. అంటే అన్ని రకాలు మనం చూస్తాం. ఇవన్నీ కూడా మనకి జీవితంలో ఎదురవుతూ ఉంటాయండి. అవును సార్, అదే తప్పదు అవన్నీనండి. అలాంటిది చూసి కూడా మనం నిలబడి ధైర్యంగా, ఎస్ రేపటి రాబోతున్నటువంటి రోజు మనది ఇది కాదు, మనది ఇంకోటి ఏదో, అది ఏంటో ఇప్పుడు మనకు తెలియదు అని నమ్మకం ఉండేది అప్పటికే. ఉండేదండి, ఆ క్షణం కూడా ఉండేది. అక్కడి నుంచి మరి మీరు దీనికి రావడం అన్నది అది ఎలా జరిగింది సార్, దట్ ఆ ప్రాసెస్? ఇక ఆ తర్వాత అక్కడి నుంచి మళ్ళీ హైదరాబాద్ వెళ్ళామండి. హైదరాబాద్లో అచ్చిరెడ్డి గారు ఆయన బాగా హెల్ప్ చేశాడండి, చాలా హెల్ప్ చేశాడండి. మీకు చాలా అత్యంత ఆత్మీయులు కదా అచ్చిరెడ్డి గారు, బాగా మాటలో చెప్పలేనంత. మీ ఇద్దరు యాక్చువల్లీ ఒక పేరు ఉంటే ఇంకో పేరు లేకుండా ఉండదు. అవునండి. అచ్చిరెడ్డి గారు ఈజ్ ఎ వెరీ నైస్ పర్సన్ అండి, యాక్చువల్గా చెప్పాలి అని అంటేనే. అంతటి నిస్వార్థపరుడిని లేదా అంతటి విశాల హృదయం ఉన్నవాడిని నేను చూడలేదండి. అతను వచ్చి హైదరాబాద్లో ఒక కంపెనీ పెట్టాడండి, స్వీట్స్ కంపెనీ. దానికి మా నాన్నగారు కూడా పనిచేసేవారు. అప్పుడు చిన్న టీవీఎస్ 50 అలాగని పాత సెకండ్ హ్యాండ్లో కొని నాకు ఇచ్చి, నువ్వు వెళ్ళి మెడ్రాస్ వెళ్ళి ట్రై చేయి అంటే నేను ఇక్కడికి వచ్చానండి. మెడ్రాస్ నెలకు వచ్చి 3,000 రూపాయలు మొత్తం మీద అటు చేసి ఇటు చేసి పొగేసి మొత్తం మీద తనకు పంపించేవాడు నాకు. 3,000 రూపాయలు సార్? ఆ 3,000 రూపాయలతోటి నేను తిరుగుతూ ఉండేవాడిని అండి. ఏదో రకంగా మొత్తం మీద మనం వేషాలు సంపాదించాలి అని వేషాల కోసం నానా ట్రైలు చేశానండి. నా వాళ్ళు జంజాల గారిని కలిశాను, దాసరి నారాయణరావు గారిని కలిశాను. అప్పట్లో ఎవరు ఇవ్వలే వేరే ఏదో చిన్న ఆటలలో ఏదో చిన్న వేషాలు ఏవో వేశారండి. బట్ అవి ఏమీ ఉపయోగపడవండి అవి. సో ఇలాగ ఒక జీవితం అయిపోయిందండి. అయిపోయిన తర్వాత ఇలా లాభం లేదురా, మనమే ఏదైనా ఆలోచిద్దాం అలాగని చెప్పేసి అప్పుడు జాగ్రత్తగా మేము ఒక వీడియో బిజినెస్ చేసేవాళ్ళం. చిన్న వీడియో బిజినెస్ అండి. వీడియోలో బాగా డబ్బులు వచ్చేవి. ఎందుకంటే అప్పట్లో ఏముంది, మాయాబజార్ లాంటి సినిమా 5,000 కొన్నాం. మరి అది ఇప్పుడు ఇవాళ ఎన్ని లక్షలు ఎన్ని కోట్లు చెప్పలేం. అంటే ఇలాంటివన్నీ కూడా చేసుకుంటూ వెళ్ళిపోయామండి ఎక్కడికక్కడ. మీరు అంటే కాకపోతే అప్పుడు ఒక రకంగా మా అచ్చిరెడ్డి గారు నేర్పిందే మీకు చెప్తానండి. ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే సోమవారం ఇద్దాము అనుకున్నాం అనుకో, వాళ్ళకి బుధవారం అని చెప్పు, ఇది ఒక్కటి పాటించు నువ్వు. నేనేమో శనివారమే పంపిస్తాను ఇక్కడి నుంచి డబ్బులు నీకు.
అని చెప్పి చెప్పేవారు ఆయన. నేను అలాగే చేసేవాడిని అండి. సోమవారం శనివారం నాడు వచ్చేసేది నాకు. వచ్చేస్తే వాళ్ళకి ఆదివారం నాడు ఫోన్ చేసి, ఏమంటే మీకు ఇవాళ అంటే సండే అనుకోండి, మీకు ఏమీ అభ్యంతరం లేదు కదా, డబ్బులు యాక్చువల్గా మీకు బుధవారం ఇస్తా అన్నాను, ఇవాళ రెడీ అయిపోయినాయి అండి. అలాగని చూడండి అది ఎంత అందంగా ఉంటుందో. వాడు షాక్ అయిపోయాడండి. ఏంటగా ఇప్పుడు బుధవారం నాడు ఇస్తా అన్నావు కదా, నువ్వు ముందు ఇచ్చేస్తావేంటి? అలాగని మీరు తీసేసుకోండి సార్. అది నాకు చాలా పెద్ద అడ్వాంటేజ్. అంటే మంచి బంధాలు ఏర్పడతాయి, క్రెడిటబిలిటీ బాగా పెరిగింది. క్రెడిబిలిటీ. కరెక్ట్ సార్. ఈ క్రెడిటబిలిటీ తోటే అప్పుడు సినిమా స్టార్ట్ చేసామండి. కొబ్బరి బండం స్టార్ట్ చేసినప్పుడు ఈ క్రెడిటబిలిటీ హెల్ప్ అయ్యి ఒక నయ పైసా మేమేం పెట్టుకోలేదు. కాకపోతే దాని మీద వచ్చినటువంటి లాభాలు మాత్రం బాగా వచ్చాయండి. వచ్చిన లాభాలు మొత్తం అన్నీ కూడా నా ప్రమోషన్ కోసం ఖర్చు పెట్టేశాను. డైరెక్టర్గా ఎస్వి కృష్ణారెడ్డి అలాగని చెప్పేసండి. ఆ తర్వాత సినిమా మాయలోడు. మాయలోడు అప్పుడు ఇక డైరెక్టర్ అయ్యానండి. సో ఒక పక్క నుంచి మ్యూజిక్ నాకు హెల్ప్ అయింది బాగాను, ఇంకో పక్క నుంచి కథలు, ఇంకో పక్క నుంచి స్క్రీన్ ప్లే, మ్యూజిక్, పైగా ఒక దివాకర్ బాబు గారు అన్ని రకాలుగాను హెల్ప్ అవుతూ నేను మంచి మంచి సినిమాలు చేయగలిగాను. ఇప్పుడు దివాకర్ బాబు గారు మళ్ళీ రాస్తున్నారా సార్ మీకు, లేక ఈసారి మీరే రాసుకుంటున్నారు మాటలు? ఈసారి నేనే రాస్తున్నాను కదా అండి. అదే 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 కారణం ఏంటి సార్? అంటే అఫ్కోర్స్ మీరు రాయాలి, రాయకూడదని కాదు, కానీ అంటే దానికి చాలా కారణాలు ఉంటాయండి. డబ్బు అంటే ఇప్పుడు ఆయన కనీసం ఒక 1,00,000 2 లక్షలు డబ్బులు అడ్వాన్స్ ఇవ్వాలి కదా. అవును. నా వల్ల నా దగ్గర ఏది. మరి ఎలా తీస్తారు సార్ సాహసించి అంత పెద్ద సినిమా? చేస్తానండి, ఇప్పుడు చేయగలను, చేస్తా. ఎప్పుడు కూడా క్రెడిటబిలిటీ అనేటటువంటిది పాడు చేసుకోకపోతేనండి మనిషి ఏమైనా సాధించగలుగుతాడు సార్, నాకు తెలుసున్నంత వరకునండి. అది మాత్రం పాడు చేసుకోకూడదు. అది ఒక్కటి నిలబెట్టుకుంటే చాలండి, మనిషి ఎప్పుడు హీరోలాగా ఉంటాడు.